బుచ్చిలో వ్యక్తిగతంగా తలెత్తిన వివాదంలో కొందరు ఓ మహిళ ఇంటిని ధ్వంసం చేసి పలువురుపై దాడి చేశారని ఎస్కే షాహీనా మీడియా ముందు వాపోయారు. పట్టణంలోని శాంతినగర్ చాకలి వీధిలో నివాసం ఉంటుండగా ముత్తు అనే అతను వారి అనుచరులు తమ ఇంటిని ధ్వంసం చేసి నివాసాల్లో ఉన్న శ్రీనివాసులతో పాటు వృద్ధురాలిని కర్రలతో రాడ్లతో గాయపరిచారని వాపోయారు. వివాదంకు సంబంధించి పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కానీ వారు పట్టించుకోలేదన్నారు. ఇలా ఇంటిపై తమపై దాడి చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. రోజు పొద్దున్నే 2 నెలల నుంచి నేను ఇంట్లో ఉండడం లేదు. వేరే పని మీద వెళ్ళిపోతా ఉన్నాను. పొద్దున్న 9కి పోతే రాత్రి 10కి వచ్చేది. 28వ తేదీ రోజు మటుకు జాకెట్లోకి వచ్చింది రవణమ్మ అనే శాఖలో ఆమె వస్తే ఆడ కూర్చున్నా. కుట్టిస్తానులే అమ్మ 4 రోజుల్లో, నాకు కొంచెం పనుండి పోతున్నా, ఇంట్లో ఉండడం లేదు అని చెప్తా మాట్లాడుతూ ఉన్నాను. అంతలేక వాళ్ళ చెల్లెలు పోయి ఇంటికి పోయి అన్నా బషీర్ అన్నా రా తొందరగా బళ్ళు పెడతా ఉండమని చెప్పి తిడతా ఉందా మనిషి. మా ఇంటి ముందర బళ్ళు ఎన్ని ఉండయి అని చెప్పి రా నువ్వు ఆ మనిషిని కొట్టాలా చంపాలా చంపేయాలా నువ్వు అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడింది. వాళ్ళు రాగా వాళ్ళు ఏందో అటు మాట్లాడుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. తొందరగా తలుపు కొట్టాడు. బయటకు వచ్చాను అంట బషీరు రాయి తీసుకొని కొట్టేశాడు మా ఆయన్ని. కొట్టంగానే రక్తం వచ్చేసింది. నా పక్కన ఆడవాళ్ళందరూ ఉండి పోండి స్టేషన్ కడికి వంతను కొట్టేశాడు అని చెప్పంగానే వెళ్ళాం. ముత్తు తల మీద రాయి తీసుకొని కొట్టాడు. సీఏ గారు పిలిపించి భయం పెట్టి వాళ్ళకి ఏంది మీరు పోయేది ఏంది ఇళ్ల మీద పోయిన అరిసి పంపించారు. మళ్ళీ తెల్లారి ఏం చేస్తావు నువ్వు, నిన్ను సాయంత్రం దాకా తలకాయ కోసేస్తా నిన్ను నీ కొడుకుని. వాడు దూరోడు యాడ్ నుంచి వచ్చాడు. వాడు నా కొడుకు రౌడీ అట్టా నానా మాటలు అడిగాడు. పక్కన వేరే అన్న ఉండి కూడా ఏంద్రా మీరు అట్లా ఇళ్ల మీదకి వస్తారంటే ఆలియా కొడుకు అబ్బాస్ అలీ అనేవాడు ముత్తు బషీరు ఫస్ట్ మమ్మల్ని రాళ్ళు వేసుకొని కొట్టి రక్తం చేసింది. మా గాయాలు చేశారు. మేము వెళ్ళి తీసుకొని వెళ్ళి రిపోర్ట్ పెట్టినా కూడా మా పట్టించుకోకుండా గమ్ముగైపోయారు. మళ్ళీ 29వ రోజు కూడా అట్టే అన్నారు. మళ్ళీ 8వ తేదీ పాత కారులో ఎక్కి చెప్పు తీసుకొని 8వ తేదీ రోజు నిన్ను ఇళ్లు ఖాళీ చేసిన దాకా నేను ఒప్పుకోనే, నువ్వు ఖాళీ చేయాల్సిందే, నా తమ్ముళ్ళు మా అన్నలు రౌడీలు, నువ్వు ఏం చేస్తావు బుచ్చిరెడ్డి పాలన, నువ్వు యాడున్నా చంపేస్తావు అని వాళ్ళు శబ్దం చేసింది నాతో. ఆలి అనే అమ్మాయి చేసి వాళ్ళ ఇంటికి ఎవరో ముజ్జా అనే అబ్బాయి వస్తాడు. నేను ఏమైనా ఎవరితోనో కాపురం చేస్తాను, ఏమేమి చేసుకుంటా, నీదేంది నువ్వు అట్ట మాలోడు గీలోడు ఊరికి తిడతానే ఉంది మాకు. అది మమ్మల్ని ఎవరు పట్టించుకోవడమే లేదు. ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ పోతే మనిషి వస్తారు, ఎవరాలేంది కేసు ఏంది ఎన్ని కాగితాలు రాసిచ్చాము మేము. రాసిచ్చిన కూడా పట్టించుకోవడం. ఈ రోజు ఉచితార్థంగా మా అమ్మని 10 మంది ఆడోళ్ళు మగోళ్ళు పట్టుకొని కొట్టారు. మమ్మల్ని ఇంట్లో అంతా కిటికీలు ఇల్లు తలుపు గ్యాసు అన్ని ధ్వంసం చేసేసారు. మమ్మల్ని వెళ్ళి మేము అడిగితే ఈదులో వాళ్ళు ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పినా కూడాను ఈ లంజాముండకి ఎవరు వస్తారు రానికూడదు అని భయపిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి భయపిస్తుంటారు. మొద్దులు తీసుకొని వాళ్ళు రాడ్లు తీసుకొని రప్పలు తీసుకొని మా ఇళ్ల మీదకి వస్తుంటారు. అది ఈ రోజు వచ్చింది. ఫస్ట్ కారు వేసుకొని వచ్చాడు. ముత్తు బషీరు తలుపు వేసుకొని ఉంటే తలుపులో నుంచి చెయ్యి లాగిన చెత్త కొట్టాడు. నన్ను చెయ్యి ఇంచేశాడు. ఒక పక్కకి క్యాకేసి అరిసి తీసేసుకున్నాను. రే నా కొడక నువ్వు బయటికి రారా, నిన్ను చంపేస్తామా, నువ్వు అక్కడివి మేము 10 మంది ఏం చేస్తావురా నా కొడకనున్నా, నిన్ను దాన్ని నీ కొడుకుని బుచ్చి నుంచి తరిమి చంపేస్తాం మేము, ఎవరు ఏం చేస్తారో చెయ్యాలా, పోలీసులు ఎప్పుడు వస్తారో రాని చూసుకుంటాం మేము అనేటట్టు బెదిరించి మాట్లాడుతున్నారు మమ్మల్ని.